బీజేపీ నేత జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జితేందర్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తన పని తాను చేస్తుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. కవితను బీజేపీ అరెస్ట్ చేయలేదని, ఆమెను ఈడీ అదుపులోకి తీసుకుందని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావుకు ఇంకా బుద్ధి రాలేదని, ఇప్పటికైనా తమపై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. ప్రధానమంత్రి మోడీ కుట్రలో భాగమే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అని బీఆర్ఎస్ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదనగారి మధుసూదన్ రావు ఆరోపించారు. లిక్కర్ కేసులో లీగాలిటీ లేకుండా అరెస్టు చట్ట వ్యతిరేకమని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ధర్నా చౌక్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు సందర్భంగా తమపై ఆయన దౌర్జన్యం చేశారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈడీ అరెస్ట్ అనంతరం పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత మనోధైర్యంతో ఉండాలని సూచించారు. ఇలాంటి అనిశ్చితలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని, చట్టంపై నమ్మకంతోనే ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు ఆయనను కాంగ్రెస్ పెద్దలు ఒప్పించినట్లు సమాచారం. కాగా ఈ నెల 18న సీఎం రేవంత్ సమక్షంలో దానం కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది. ముప్కాల్ మండలంలోని వైశ్య ఫంక్షన్ హాల్లో పాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల కార్యకర్తల సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు.